పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి జరగబోతున్నట్టు స్పష్టమైన సమాచారం ఉందని, ఈ విషయాన్ని టీడీపీ నేతలే తనకు చెప్పారన్నారు. తనను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. తనపై దాడి జరిగితే సువోమోటోగా కేసును స్వీకరించండని కోరారు. తనపై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్, బీటెక్ రవిదే బాధ్యత అన్నారు. తనకేమైనా జరిగితే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఇక్కడి పోలీసులతో న్యాయం జరగదని, ఎందుకంటే పోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారన్నారు సతీష్ రెడ్డి. నేను ఈరోజు డీజీపీ గారికి ఈ పత్రికా సమావేశం ద్వారా నేను అభ్యర్థిస్తున్నా, నా మీదికి దాడి జరగబోతున్నట్టు నాకు స్పష్టంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే నాకు ఒక వర్తమానం అందింది. నేను నిరాయుధుణ్ణి, నన్ను కాపాల్సినటువంటి బాధ్యత పోలీసులది. ఇన్ కేస్ మీరు కాపాడలేకపోతే, మీకు చేతనైతే నన్ను కాపాడండి, నా మీద జరగకుండా చూడండి. ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ను, బీటెక్ రవిని పెట్టి సిబిఐ ద్వారా విచారణ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడటువంటి పోలీసుల ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు లేవు. ఈడ పోలీసులు కాదు, పచ్చకండ వాళ్ళు వేసుకొని తిరుగుతాంటారు. ఇక్కడటువంటి డిఎస్పీ కానీ, ఇక్కడటువంటి రూరల్ సిఐ కానీ, ఇక్కడటువంటి డిఐజీ కానీ వాళ్ళకి పెత్తనం ఇచ్చినారు. నిజాయితీ పట్ల అధికారులంతా పక్కన కూర్చొని ఉన్నారు. వీళ్ళ వల్ల ఎటువంటి న్యాయం జరగదు. సతీష్ రెడ్డి కమెంట్స్ చూస్తున్నాం. తనకేమైనా జరిగితే సిబిఐతో ఎంక్వైరీ చేయాలి, తనపై దాడి జరిగితే దానికి బాధ్యత చంద్రబాబు, లోకేష్, బీటెక్ రవిదే అని కూడా ఆయన కామెంట్ చేశారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. శ్రీనివాస్, చెప్పండి, మొన్నటి దాడి చూసిన తర్వాత ఏకంగా ఒక చట్టసభ సభ్యుడి చెయ్యే విరగ్గొట్టి మరొకరిని తీవ్రంగా గాయపరిచిన నేపథ్యం చూసిన తర్వాత సతీష్ రెడ్డి కామెంట్స్లో పెద్ద ఆశ్చర్యం ఏం అనిపించట్లేదు. అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపిస్తున్నాయి? బిందు, వాస్తవంగా చూసినట్లయితే మొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కానీ వేల్పుల రాము మీద జరిగినటువంటి దాడి హత్యాయత్నంగానే కేసు కూడా నమోదైంది. హత్యాయత్నం కాదు, వాళ్ళని చంపేయాలనేటువంటి ప్రయత్నంలోనే వాళ్ళు దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కనుక అడ్డు తగలకపోతే పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళని చంపేసేటువంటి పరిస్థితి ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు సతీష్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా మీద దాడి జరగబోతుంది, అది నాకు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నుంచే నా వెల్ విషర్స్ ద్వారా నాకు సమాచారం అందింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము, లోకేష్, బీటెక్ రవి వీళ్ళు ముగ్గురే బాధ్యులు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఆయన కోరడంతో పాటు ఈ రాష్ట్ర పోలీసులు అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, డిఎస్పీ కానీ, డిఐజీ కానీ వీళ్ళందరూ కూడా పచ్చ చొక్కాలు తొడుక్కొని ఉన్నారు. అందువల్ల వాళ్ళ మీద తనకు నమ్మకం లేదు. కాబట్టి ఒకవేళ తనకు జరగరాంది ఏదైనా జరిగితే ఆ విధంగా దాడి చేసి తనని హతమార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది కనుక జరిగితే దానికి కారణము ఏదైతే లోకేష్ కానీ, అదేవిధంగా ఇటు బీటెక్ రవి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తూ వాళ్ళనే సిబిఐ ద్వారా విచారించాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద తనకు నమ్మకం లేదు, సిబిఐ ద్వారా విచారించాలి తనకు ఏదైనా జరిగితే అని చెప్పేసి ఈ సంచలనమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటిది పులివెందుల్లో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ బైండోవర్ కేసులు పెడుతున్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా రాడ్లు, కర్రలతో వాహనాలను ధ్వంసం చేయటము, మనుషులపై హత్యాయత్నాలు చేయటము, ఇటువంటి ఒక అరాచకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మరొక వైపు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదంతా చూసిన తర్వాత అతనికి కూడా కొంత గతంలో టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి వయస్సు ఏదైతే సతీష్ రెడ్డి, అంతేకాకుండా ఆయన శాసన మండలి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు. టీడీపీలో ఉన్న నాళ్ళు ఇదే వైఎస్ కుటుంబం మీద ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి
ఉంది. సో ఆయనకు తెలుగుదేశం చాలా కాలం పనిచేశారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి వెల్ విషర్స్ ద్వారా ఆయనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు తనని ఎట్టి పరిస్థితుల్లో తన మీద దాడి చేయాలి, హతమార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక కామెంట్స్ అయితే ఆయన చేసినటువంటిది సంచలనం చెలరేపింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రూపులు ఇదే పనిగా తిరుగుతున్నాయనేటటువంటి ప్రచారం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సంచలనమైన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు మరి దీన్ని ఏ విధంగా ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బిందు శ్రీనివాస్, చూస్తున్నాం గత 2-3 రోజులుగా అక్కడ ఏం జరుగుతోంది అనేది. కొంత ఏమన్నా నష్ట నివారణ చర్యలు ఏమన్నా తీసుకున్నారా? శాంతి భద్రతల పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూటమికి సంబంధించిన వ్యక్తులంతా కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించే మేరకు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి టీములు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దానికి స్థానికంగా ఉన్నటువంటి కొంతమందిని యాడ్ చేసి ఒక ప్రత్యేకమైన టీములు ఈ దాడులు చేయడానికే పెట్టారు అనేటటువంటి ఆరోపణలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని పోలీసుల దృష్టికి కూడా వాళ్ళు తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఎవరైతే ఈ దాడులు జరిగిన సంఘటనలో కూడా ఒక ఏదైతే బాధితుల మీదనే రివర్స్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఎవరైతే దాడి చేశారో వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. మంగళవారం నాడు ఏదైతే సురేష్ రెడ్డి అదేవిధంగా అమరేశ్వర్ రెడ్డి అనే వాళ్ళ మీద జరిగిన దాడిలోనే కనుక వాళ్ళని పట్టుకొని అరెస్టు చేసి ఉంటే నెక్స్ట్ ఏదైతే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద కానీ వేల్పుల రాము మీద కానీ దాడి జరిగేది కాదు. కానీ అదే టీము ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళని వదిలిపెట్టి ఇంతవరకు ఒక అరెస్ట్ కూడా చేయలేదు. అంతేకాకుండా పోలీసులు ఇదే అంశాన్ని ప్రశ్నించినప్పుడు స్పష్టంగా వాళ్ళ ఒంటి మీద ఒక గాయం కూడా లేనప్పుడు మేము ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా చూసినట్లయితే ఒక అరాచకమైనటువంటి వాతావరణము ఇక్కడ సృష్టిస్తున్నారు. ఏదైతే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఒక చిన్న 10,000 ఓట్లు ఉన్నటువంటి ఈ ఎన్నికలో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మీడియా మీద కూడా దాడి చేయొచ్చేమో అనేటువంటి ఇట్లాంటి సంకేతాలు కూడా పంపిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు కూడా ఉన్న సమాచారం మేరకే సతీష్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. తన మీద దాడి జరగడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి కారణాలు ఎవరో కూడా చెప్తున్న పరిస్థితి. గతంలో లోకేష్ మీద ప్రెస్ మీట్లో లోకేష్ హార్ష్గా మాట్లాడితే అదే స్థాయిలో నేను మాట్లాడాను. వాళ్ళు ఏ భాష మాట్లాడితే నేను అదే భాష మాట్లాడతాను, వాళ్ళు సౌమ్యంగా మాట్లాడితే నేను అదే సౌమ్యంగా మాట్లాడతాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ దగ్గర మార్కులు కొట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి కానీ లేదంటే లోకేషే స్వయంగా కానీ తన మీద దాడి చేయించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అయితే ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. బిందు శ్రీనివాస్, మొన్న డిఐజీ చేసిన కామెంట్స్ చూసాం. ఆయన ఆ వ్యాఖ్యల తర్వాత 12వ తారీఖు లోపు లేదంటే 12వ తారీఖు ఏం జరుగుతుందో, అసలు ఎలా వ్యవహరిస్తారో, ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. బిందు గత 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది అదే. ఎందుకంటే తమ వారి మీద దాడులు జరిగినా దాడి చేసిన వారిని ఇంతవరకు పట్టుకోకపోవటం, అరెస్టు చేయకపోవటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వేల్పుల రాము అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద దాడి జరిగిన నేపథ్యంలో ఏదైతే వేల్పుల రాము మీదనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి ఆ కేసులో మాత్రం ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులను అరెస్ట్ చేసి నిన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇదంతా చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనేదైతే వాళ్ళు స్పష్టంగా ఆరోపిస్తున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడుతున్న తీరును కూడా వాళ్ళు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర స్థాయి నుంచి ఇక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి నాయకత్వం వరకు కూడా పోలీసులు మాట్లాడుతున్న తీరు అంటే పత్యాపారం చేయడానికి వెళ్ళారా లేకపోతే తలకాయలు ఎగిరిపోయాయి అంటూ ఒక పరుష పదజాలాన్ని వాడి ఒక పోలీసు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు కూడా మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వాళ్ళకి అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రెస్ మీట్లో కానీ బహిరంగంగా కూడా మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. పోలింగ్ రోజు 12వ తేదీన ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి అనే దానికి ఇవన్నీ కూడా సంకేతాలు. అయినప్పటికీ కూడా పోలీసు ప్రాపర్గా వ్యవహరించడం లేదనేది వాళ్ళు ఎన్నికల కమిషన్ కూడా విన్నవించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బిందు రైట్ శ్రీనివాస్.